కొత్త తరహా కానిస్టేబుల్ డిఫరెంట్ రోల్స్తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో కృష్ణమ్మ మూవీ ఒకటి. కొరటాల శివ సంపర్ణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్తో మెస్మరైజ్ చేసిన సత్యదేవ్ టీజర్తో ప్రేక్షకులకు మరింత కిక్కిచ్చాడు. అయితే ఈ మూవీని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు దాన్ని మే 10కి విడుదల వాయిదా వేశారు. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఇందులో సత్యదేవ్ రాగుడు లుక్లో కనిపిస్తున్నాడు. ఈ మూవీలో అతిరా రాజీ హీరోయిన్గా నటిస్తుండగా కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ మూవీ కథ విషయానికి వస్తే విజయవాడ నగరంలో కృష్ణా నది పక్కన ఉండే ఓ చిన్న పట్టణంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్కి ఓ విలన్కి మధ్య జరిగే సంఘర్షణే కృష్ణమ్మ సినిమా కథ. ఈ కృష్ణమ్మలాగే మేము ఎప్పుడు పుట్టామో ఎలా పుట్టామో ఎవరికీ తెలియదు. ఎప్పుడు పుట్టినా ఎలా పుట్టిన ప్రతి వాడికి ఏదో ఒక కథ ఉండే ఉంటుంది. కథ నడక నది నడత ప్రశాంతంగా సాగిపోవాలంటే ఎవడూ గెలకకూడదు. ఇలాంటి సంఘటన ముగ్గురు జీవితాల్ని మలుపు తిప్పింది. ఈ క్రమంలో వీరికి ఎదురైన సవాళ్ళేంటి అన్నదే థియేటర్లో చూడాల్సిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్లో మంచి కన్స్ట్రక్షన్తో ఉన్నది VD12 అని చెప్పుకోవాలి. కారణం ఈ సినిమాకు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడమే. ఈ దర్శకుడి నుంచి వచ్చిన మళ్ళీ రావా, జెర్సీ సినిమాలు ఆడియన్స్ను అలరించాయి. లేటెస్ట్గా VD12 నుంచి క్రేజీ టాక్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఎన్నో వెయిట్ కాన్సెప్ట్తో తీస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ గొడాచారి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. అయితే ఈ సినిమాలో కథగుణంగా పాటలు అవసరం లేదట. కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో హైప్ భారీ స్థాయిలో ఉంది. అందుకు కారణం లేకపోలేదు. అనిరుద్ధ్ సినిమా అంటే అదిరిపోయే సాంగ్స్, BGMs, బీట్ సాంగ్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో పాటలు లేవనే టాక్ వస్తుండడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఇక కథరీత్యా ఉన్న ఎమోషన్ ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అనే ఉద్దేశంతో పాటలు వద్దనుకున్నారనే టాక్ వినిపిస్తుంది. కానీ అక్కడక్కడ మధ్యలో వచ్చే బిట్ సాంగ్స్ వినిపిస్తాయని తెలుస్తుంది. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ విశాఖపట్నంలో జరగనుంది. VD12ని సితారా ఎంటర్టైన్మెంట్స్ను బ్యానర్ మీద ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రేమల్ ఫేమ్, మమితా బైజూన్ లేదా భాగ్యశ్రీ బోనస్లు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ బ్యాగ్ డ్రాప్లో వచ్చిన హీరో నాని తీసిన చిత్రం జెర్సీ. 2019లో రిలీజ్ అయిన జెర్సీ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు అనేక అవార్డులు గెలుచుకుంది. ఒక్కో సాంగ్ చార్ట్ బ్లాస్టర్ అవ్వడంతో ఇప్పటికీ ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మరి ఇలాంటి కాంబోలో సాంగ్స్ అసలే లేవంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉండనుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ టైటిల్ రోల్ వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ రైటర్, డైరెక్టర్గా తమిళ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు ప్రధానంగా క్రైమ్ మరియు యాక్షన్ జానర్లలో తెరకెక్కి సూపర్ హిట్కు సక్సెస్ను అందుకున్నారు. అందులో భాగంగా వచ్చిన శివకార్తికేయన్, డాక్టర్, విజయ్ బేస్ట్ మరియు రజనీ జైలర్ చిత్రాలతో తన నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా నెల్సన్ ఓ అవార్డు వేడుకలో తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ ముగ్గురు స్టార్ హీరోలను స్క్రీన్పై చూపించడం తన కల అన్నారు. ఒకవేళ నేను కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాను దర్శకత్వంలో వహిస్తే అందులో మరికొందరు స్టార్ హీరోలను కూడా స్క్రీన్పై చూపిస్తానని తెలిపారు. ఇక అందులో భాగంగా ఆ స్టార్ నటులెవరనేది కూడా చెప్పాడు. టాలీవుడ్ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, మలయాళ మెగాస్టార్ మమ్ముటీలను కీలక పాత్రలు ఇస్తాను. అది నా కళ. అలాగే అందులో
ఫిమేల్ క్యారెక్టర్ ఉంటే తప్పకుండా నా ఫస్ట్ చాయిస్ నయనతారనే అని చెప్పారు. ఈ కాంబినేషన్ లో కనుక నిజంగా సినిమా వస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో ఇది సాధ్యమైనా? ప్రస్తుతం నెల్సన్ జైలర్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులో బిజీగా ఉన్నారు. ఈ పవర్ఫుల్ సెగ్వేలకు హుకుం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ సినిమాని ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించినట్లు సమాచారం. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD ప్రముఖ దర్శకుడుగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దత్ నిర్మిస్తున్నారు. ప్యాన్ వరల్డ్ లెవెల్లో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకుని, దిశా పట్నాని వంటి స్టార్ నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంతకు ముందెన్నడూ కానీ విని ఎరగని రేంజ్ విజువల్స్ ను ఎఫెక్ట్ తో తెరకెక్కుతుంది కల్కి. ఆ కారణంగానే ఈ సినిమాపై హైప్ రోజు రోజుకి పెరుగుతుంది. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఇటీవల విడుదలైన టీజర్ ఉంది. ఇక దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడా విడుదలవుతుందా అని ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. ముందుగా ఈ సినిమా మే 9న థియేటర్స్లో తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. కానీ అనుకోకుండా దేశంలో ఎలక్షన్స్ జరుగుతుండడంతో సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఇక అప్పటి నుండి కల్కి సినిమా కొత్త రిలీజ్ డేటా కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కల్కి సినిమా రిలీజ్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాను జూన్ 27న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న కల్కి సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ టైం అస్సలు బాగుండట్లేదు. ఆయన చేసిన వరుస సినిమాలు ఫ్లాప్గా నిలుస్తున్నాయి. నిజానికి విజయ్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. 2018లో వచ్చిన గీత గోవింద తర్వాత ఇప్పటి వరకు సరైన హిట్ లేదు ఈ హీరోకి. ఈ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి సినిమాలు చేశాడు విజయ్. ఇన్ని సినిమాల్లో ఒకటంటే ఒకటి కూడా మినిమం సక్సెస్ సాధించలేకపోయాడు విజయ్. అందుకే తనకి గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు పరశురామ్తో లేటెస్ట్గా ది ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు విజయ్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ఆడియన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో ఈ సినిమా కూడా డిజాస్టర్గా నిలిచింది. ఇక అంతేకాదు, ఈ సినిమాపై తీవ్రమైన ట్రోలింగ్ కూడా నడిచింది. సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ను ఆడేసుకున్నారు నెటిజన్స్. గత వారం రోజుల నుండి ట్రోలింగ్ తగ్గింది అనుకుంటూనే వేళ ఇప్పుడు మరోసారి ఈ సినిమాను ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. కారణం ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 26న ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఓటీటీలో ఈ సినిమాను చూసిన నెటిజన్స్ మరోసారి ఈ ట్రోలింగ్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ మెటీరియల్ని మరి దారుణంగా చూపించారని కామెంట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా సినిమా ప్రారంభం పిల్లలకు దోశలు వేయించే సీన్, బండిలో 20 రూపాయల పెట్రోల్ కొట్టించడం వంటివి మరి ఓవర్గా ఉన్నాయని చెప్తున్నారు. ఇలా ఓటీటీ రిలీజ్ తర్వాత మరోసారి ట్రోలింగ్ అవుతుంది ఈ మూవీ. ఈ ట్రోలింగ్ పై మేకర్స్ ఏమైనా రియాక్ట్ అవుతారా అనేది చూడాలి.